ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. శ్రేష్టమైనటువంటి దినాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ప్రభు మనకి దినం అనుగ్రహించినందుకు ఆయన పరిశుద్ధ నామం స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి, ఈ వాక్య భాగంలో దేవాతి దేవుడు ఒక నరుడైన అబ్రహామును గూర్చి ఎంత మక్కువ కలిగి ఉన్నాడో అనేది ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన కార్యములు భీకరమైనవి, ఆయన కార్యములు గంభీరమైనవి, ఆయన కార్యములు ఎంతో ఉన్నతమైనవి. ఆయన దేనిని చేయుటకు ఆయనను సామర్థ్యత కలిగిన, శక్తి కలిగిన దేవుడు. కానీ అంతటి శక్తి కలిగిన దేవుడు ఆయన చేసే ప్రతిదీ కూడా మరి అబ్రహామునకు చెప్పకుండా నేను దాచెదనా అని ఆయన పలుకుతూ ఉన్నాడు అని అంటే, దేవుని హృదయంలో అబ్రహామునకు ఎంత స్థానం ఉన్నది అనేది ఈ వాక్యములో అట్టే మనం గుర్తుపట్టవచ్చు. ప్రియులారా, మరి ఎంతగా అబ్రహాముతో ఆయన స్నేహం చేస్తున్నాడు, ఎంతగా ఐక్యత కలిగి ఉన్నాడు, ఎంత సహవాస సంబంధం కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన చేసేది అబ్రహామునకు దాచకుండా తన హృదయము విప్పి ప్రతిదీ వివరించి మరి అబ్రహాముకు తెలియపరుస్తున్నాడు. ఇది చాలా చక్కటి అనుభవమే. కానీ ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటి అనంటే, దేవుడు మనకు చేయబోయే ప్రతిదీ మనకు తెలియపరుస్తున్నప్పుడు మనము దేవునికి మరి అనేక విషయాల్ని దాచి, దేవునితో ముచ్చటించుకోవలసిన విషయాల్ని ముచ్చటించకుండా, దేవుని సలహా కోరుకొని, దేవుని ఆలోచన అడిగి చేయవలసిన కార్యక్రమాలని దేవుని ఆలోచన అడగకుండా ఈ రోజున అనేక విషయాల్ని మనము మర్మగర్భితంగానే దేవునికి తెలియపరచకుండా దాచే అనుభవాలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ప్రియులారా, చూడండి, దేవుడు యథార్థమైన హృదయం కలిగిన వాడు గనుక, ఆయన నీతివంతుడు గనుక, ఆయన ఏది దాచకుండా, ఏది మనకు తెలియకుండా ఆయన చేయట్లేదు. తన ప్రియులైన వానికి, ఆయనతో స్నేహం చేసే వానికి సమస్తాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. కానీ దేవునితో సహవాసం చేస్తున్నాము అంటూనే, దేవునితో ఐక్యత కలిగి ఉన్నాము అంటూనే, ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నాను అనుకుంటూ, భక్తి పార్వస్యములు మునిగి తేలాడుతూ ఉన్నాము అనుకుంటూ, ఈ రోజున దేవునికి దాచే విషయాలు, అనేక విషయాలు మన యందు ఈ రోజున లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అబ్రహాముని ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదించాడు. సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె విస్తరింపచేశాడు. ఆయన సంతానాన్ని, అబ్రహాము యొక్క సంతానాన్ని గొప్ప జనముగా ప్రభు మలచి మార్చి, దేవుడు ఆ యొక్క జనాన్ని మరి ఆయన స్వకీయ సంపాద్యముగా మలచుకున్నాడు. ఇంతటి గొప్ప దివ్యమైన ఆశీర్వాదం ఎవరి వలన కలిగింది అనంటే, ఒక్కడైన అబ్రహాము వలన కలిగింది. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ఏ విషయం దాచేవాడు కాదు, అబ్రహాము కూడా దేవునికి ఏ విషయం దాచినవాడు కాదండి. సమస్తము అబ్రహాము హృదయం దేవునికి తెలుసు, దేవుని హృదయం అబ్రహాముకు తెలుసు. అదే ధోరణిలో ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వలె మనం దీవించబడాలి, మన సంతతి దీవించబడాలి, మనకు కలిగిన సమస్తం ఆశీర్వదించబడాలి అని అనుకుంటే, దేవునికి ఏది దాచకుండా మనం హృదయపూర్వకముగా హృదయం విప్పి ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన ఆలోచన తెలుసుకునే అనుభవం ఈరోజు మనకుందా అనే ప్రశ్నకు మన సమాధానం చెప్పగలగాలి. చూడండి, ఒక రోజున దేవుడు యోనాని పిలిచాడు. యోనాని పిలిచి దేవుని హృదయంలో ఉన్న బాధని వివరించాడండి. ఆయన హృదయంలో ఉన్న ఆలోచన చెప్పాడు. వాస్తవంగా యోనాకి చెప్పవలసిన అవసరం లేదండి. కానీ దేవుడు ఒక బృహత్తరమైన బాధ్యతని యోన భుజస్కంధాల మీద పెట్టి ఆయన చేయబోయే కార్యాన్ని చెప్పాడు. ఇదిగో, ఈ నినివే ప్రజల యొక్క దోషం అధికమైపోయింది, ఉగ్రతకు పాల్పడబోతుంది, నీవు వెళ్ళి ఆ విషయాన్ని నినివే ప్రజలకు చెప్పమని చెప్పాడు. ప్రియులారా, ఒక్క మాట ఇందులో మనం ఆలోచించాలి. యోనాని దేవుడు ఎంత నమ్మకపోతే ఆయన హృదయంలో ఉన్న మాటను చెప్తాడండి.
దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన చేయాలనుకున్నది చేసి ముగిస్తే ఎవరు అడ్డుపడతారు? ఆయన అనుకున్నది చేసి ముగిస్తే ఎవరు కాదంటారు? ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా చెప్పగలిగిన నాథుడు, యోధుడు ఎవరున్నారు? కానీ అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఒక నరునిని ప్రేమించి, ఒక నరుని మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన హృదయంలో ఉన్నది హృదయం విప్పి మాట్లాడుతున్నాడు. నినివే పట్టణ ప్రజల ఎడల ఇలాంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఈ నినివే ప్రజల యొక్క దోషం ఇలా ఎక్కువైపోయింది. ఈ నినివే ప్రజలు ఉగ్రతగా పాల్పడుతున్నారు. ఇంతగా ఆయన హృదయం విప్పి మరి యోనాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, యోనా తన హృదయంలో ఉన్న ఆలోచన దేవునికి చెప్పలేక దాచే వ్యక్తిగా కనిపిస్తాడండి. మీరు లేఖనాలు చదివితే ఏం జరిగిందో తెలుసండి. దేవుడు యోనాకి నినివే పట్టణ ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు, ప్రియులరా, యోనా వెళ్ళాడా? వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళడానికి ఓడ ఎక్కాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి చెప్పనా? వాస్తవంగా యోనా ఏం చేయాలి? వెళ్ళకూడదు అనుకున్నప్పుడు హృదయం విప్పి చెప్పేయాలి, నేను వెళ్ళట్లేదు, నేను వెళ్ళను అని చెప్పాలి. లేదు, వెళ్తున్నాను అన్నవాడు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ప్రాణాన్ని తెగించి త్యాగం కలిగి దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు లోబడి ఆయన హృదయంలో ఉన్న ఆలోచనకు విలువిర్చి వెళ్ళి ఉండాలి. పిల్లల యోనా ఎలాగ కనిపిస్తాడో తెలుసండి. వెళ్ళాడా అంటే వెళ్ళలేదు, వెళ్లకుండా ఆగిపోయాడా అంటే ఆగిపోలేదు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వెళ్ళినట్లుగా వెళ్ళాడు, వెళ్ళలేదు. అంటే తమ హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనను నెరవేర్చుకుంటున్నాడే కానీ దేవుని యొక్క ప్రేమను కానీ దేవుని యొక్క హృదయాన్ని కానీ అర్థం చేసుకోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వెళుతున్నావా అంటే వెళుతున్నాను అంటాడు, మరి వెళ్ళావా అంటే వెళ్ళలేదు అంటాడు. మరి ఎక్కడికి వెళ్ళినట్లు అంటే తన హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనానుసారంగా తర్షీషుకు ఓడ ఎక్కి పారిపోతున్నాడండి. ప్రియమైన వారలారా, నేను అంటాను, మరి వెళ్ళని వాడివి మరి ఆయనతో చెప్పాలి కదా. వెళ్ళడానికి కష్టపడేవాడివి హృదయం తెరచి ఆయనతో ముచ్చటించాలి కదా. ప్రభువా, నాకు శక్తి లేదు, వెళ్ళే ధైర్యం లేదు, వెళ్ళి జయించే ఆ యొక్క విశ్వాసం నాకు లేదు, ఇదిగో నా బలహీనత ఇది, నేను వెళ్ళలేని స్థితిగతుల మధ్యలో ఉన్నాను అని ఉన్నట్లుగా ఆయనతో మాట్లాడాలి కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటూనే తనకొక నిర్ణయం ఉంది, ఆ నిర్ణయాన్ని నెరవేర్చుకోవడానికి తర్షీషు ఓడ ఎక్కాడు. ఏం జరిగిందో తెలుసా? 3 అనుభవాలను మనం గమనించాలి. 1, అక్కడికి వెళ్ళినందువలన అక్కడ ఉపద్రవం ఏర్పరచబడిందండి. తర్షీషుకు ఓడ ఎక్కి అందులో ఎక్కడికో వెళ్ళాలని పారిపోతుంటే ఏం జరిగింది? ఉపద్రవం ఎదురయ్యిందండి. ఎంతటి ఉపద్రవమో తెలుసా? సముద్రం అలజడులు పాలయ్యింది. ఆ నావ అల్లలాడిపోతుంది. ఆ నావలో ఉన్న వాళ్ళందరూ కలవరపడిపోయి ఇక బ్రతికి బట్టగట్టి మరల బజారులో తిరుగుతామన్న ఆశలు అంతరించిపోతే వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ బ్రతుకు ఇక అంతటితో సమాప్తం అన్నట్లుగా వాళ్ళు కన్నీళ్లు పెట్టి వాళ్ళు ప్రలాపించడం ప్రారంభించారు. ఈ ఉపద్రవం ఎవరిని బట్టి? ఈ ఉపద్రవం దేనిని బట్టి? దేవునితో అరమర లేకుండా యథార్థమైన హృదయం కలిగి హృదయంలో ఏది దాచుకొనకుండా దేవునితో చెప్పుకోకుండా పారిపోతున్న వ్యక్తిని బట్టియే కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు అలా జరిగింది, ఇప్పుడు ఇలాగా ఎందుకు మరి తలవంపులు కలిగి ఇలాంటి అనుభవాలు మనం చవి చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే మనము దేవునితో చెప్పవలసిన విషయాలు దేవునితో చెప్పక దాచినందుచేత. ఆయన ఏది దాచకుండా నీతో చెప్తున్నాడు, కానీ నీవు లేక మనమే ఏది దాచకుండా ఆయనతో చెప్పుకునే పరిస్థితుల్లో లేము. మనం దాచేస్తున్నాం, ఆయనతో వివరించుకోకుండా మరుగు చేస్తున్నాం. యోనా అదే చేశాడు. తత్ఫలితంగా ఏం జరిగిందంటే అక్కడ ఉపద్రవం ఏర్పరచబడింది, కల్లోలం ఏర్పరచబడింది, అల్లలాడిపోతుంది నావ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఒక్కడే కాదు, ఇతనితో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా నెమ్మది లేదండి, సంతోషం లేదండి. 2వ అనుభవం మనం చూస్తే అక్కడ ఏం జరిగింది? ఎలాగైనా మనమైన బ్రతికి బయటపడతామని వాళ్ళ దగ్గర ఉన్న ఆహార ధాన్యాలన్నీ తీసి నీళ్ళల్లో వేసేశారండి. ఒక్కసారి మీరు ఆలకించండి. కష్టార్జితం, రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి సంపాదించినటువంటి ఆ యొక్క కష్టార్జితం ఎవరికి ఆశీర్వాదకరంగా లేదండి, ఎవరు తినలేదండి.
సంపాదించుకొని తీసుకుని వచ్చింది అంతా తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో వేసేశారండి. ఎవరు తిన్నట్లు, ఎవరు అనుభవించినట్లు, ఎవరికి చెందకుండా నీళ్ల పాలైపోయింది. దీనికి కారణం ఏంటంటే పారిపోతున్న వ్యక్తి ఆ నావలో ఉన్నాడు. అందుకే వాళ్ళ కష్టార్జితం మరి నేల పాలైపోయింది, వాళ్ళ కష్టార్జితం నీళ్ల పాలైపోయింది. చేతులారా తీసుకుని వెళ్ళి ఆ కష్టార్జితాన్ని నీళ్లలో వేసేసుకున్నారు. ఎంత కష్టం, ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలకించండి. ఎందుకంటే మరి రాత్రింబవళ్ళు శ్రమపడి రక్తం ఆవిరిగా చేసి చెమట కార్చి సంపాదించిన ఆ సంపాదన పిల్లలు తినకుండా, భార్య బిడ్డలు అనుభవించకుండా, వాళ్ళు రక్త సంబంధికులకు చెందకుండా మరి ఎవరో దోచుకొని వెళుతున్నట్లుగా నీళ్ల పాలైపోయిందంటే ఎంత వేదనభరితమైన అనుభవం ఒకసారి చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా ఆలకించండి. అంతేనా? కాదు. ఆ నావికుడు యోనా దగ్గరకు వచ్చి అంటాడు, ఓయి నిద్రపోతా. చూసారండి, ఒక దైవ సేవకుడు యోనా, ఒక సమర్పించబడిన దైవజనుడు యోనా, అలాంటి వాణిని ఆ నాయకుడు ఏమంటున్నాడు తెలుసా? ఓయి నిద్రపోతా, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే తనకున్న సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నాడండి. ఒక దైవజనుడు అని కాకుండా, ప్రభువుని ఎరిగినవాడు అని కాకుండా, ఇతను ఒక సమర్పించబడిన వాడు అని కాకుండా, ఇప్పుడు ఇలాంటి ఇతనికి ఉన్నటువంటి ఆ సాక్ష్యం ఏంటో తెలుసండి, ఇతను నిద్రపోతూ అని తనకున్న సాక్ష్యాన్ని, విలువను, ఘనతను కూడా పోగొట్టుకున్నాడు. ఒకసారి మీరు ఆలకించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. అనేక అనర్థాలు మనకు ఎదురైనప్పుడు దేవుని మీద విరుచుకుపడుతుంటాం. కానీ సత్యవాక్యం ఈ రోజున మనల్ని తట్టి లేపుతుంది. అదేంటంటే ఆయన ఏది దాచకుండా మనతో మాట్లాడుతున్నాడే, మరి మనమెందుకు ఏది దాచకుండా ఆయనతో మాట్లాడలేకపోతున్నాం? అది మంచైనా చెడైనా, అది మేలైనా కీడైనా, అది ఆశీర్వాదమైన మరొకటైనా మనం హృదయం తెరిచి ప్రభుతో ఉన్నది ఉన్నట్లుగా విన్నపించుకోలేని దుస్థితి మనకెందుకు పడుతుంది? మన హృదయం తెరవాలి. మనం ధారాళంగా ప్రభుతో అరమర లేకుండా, ఏది దాచకుండా మనం చెప్పుకోగలగాలి. చూడండి, మోషే చూడండి, దేవుడు మరి ఐగుప్తులు ఇశ్రాయేలీయులను నడిపించడానికి, విడిపించడానికి మోషేను ఏర్పరచుకున్నప్పుడు అరమర లేకుండా తనకున్న బలహీనత ఏంటో ప్రభుతో చెప్తే దేవుడు మరి మోషేని ఆ బలహీనతలలో నుంచి దేవుడు అతనిని బలవంతునిగా మార్చాడండి. ఆయన ఏది అరమర లేకుండా ప్రభుతో చెప్పుకున్నందువలన దేవుడు లక్షల కాల్బాలని నడిపించే నాయకుడిని చేశాడండి. అవునండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకున్నటువంటి ఆ చిన్న బలహీనతని మనం విడిచిపెట్టాలి. మనం దేవునితో అరమర లేకుండా అబ్రహాము వలె మాట్లాడుకోగలగాలి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఒక రోజున దైవజనుడైన ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. ఈ గెహాజీ ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా కొనసాగుతున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసండి, ఆ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చాడు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం యోర్దానులో 7 మార్లు మునిగాడు. అతడు స్వస్థచిత్తుడైపోయాడు. అతనుకున్న కుష్ఠరోగం పోయింది. చిన్న పసిబిడ్డ దేహం వలె అతని దేహం మారిపోయింది. ఇప్పుడు ఆయన మరలా ఆనందంగా తిరిగి వెళుతున్నప్పుడు అనేకమైన కానుకలు తీసుకుని వచ్చి దైవజనుడైన ఎలీషాకి ఇవ్వబోతే దైవజనుడు అన్నాడు, నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు, నీ కానుకలు తీసుకెళ్ళిపో అన్నాడు. ప్రియులారా, ఆ నయమాను, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను, ఆయన పెద్ద ఏం ఫీల్ అవ్వలేదు. ఆయన తిరిగి సంతోషంగా తమ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీకి ఆశ కలిగింది. ఆ ధనం, ఆ ఆస్తి మనం పెట్టుకుంటే బాగుంటుంది అని ఏం చేశాడు? దైవజనుడైన ఎలీషాకు తెలియకుండా మరి వెనువెంట అతడు ఆ రథము వెంట పరిగెత్తి ఆ ఆస్తిని కూర్చుకొని తీసుకొచ్చుకున్నాడు. కాదనట్లేదు. కానీ ఈ పూట మనం ఈ సందర్భానుసారంగా మనం ఆలోచించవలసింది, అతడు తిరిగి రాగానే దైవజనుడైన ఎలీషా గెహాజీని అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు ఉన్నట్టుగా చెప్పాలి కదండి. అయ్యా, నాకు వాటి మీద ఆశ కలిగింది, వాటిని కొన్నిటిని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను, కొన్నిటిని తీసుకొచ్చుకున్నాను, ఎంట పెట్టుకున్నాను అని అడుగుంటే, అని చెప్పుంటే ఎంత బాగుండే మాట. ఇప్పుడు నేనంటాను, అతను తీసుకుని వచ్చిన దానికంటే కూడా మరి గొప్ప పాపం ఏంటో తెలుసండి, చేసిన దానిని, జరిగిన దానిని దాచడం. ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్లుగానే దైవ సేవకుని యొక్క కళ్ళు కప్పి, దైవ సేవకుని యొక్క మనసుని మోసపరిచి ఏదో సాధించాలనుకున్నాడు. వెంటనే దైవజనుడు అన్నాడు, నీవు రథము వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? చూసారండి,
అంటే దైవ సేవకుని మనసులో గెహాజీకి ఎంత స్థానం ఇచ్చున్నాడు? ఏది మరుగు చేయట్లేదు దైవజనుడు. ఉన్నది ఉన్నట్లుగా అన్నీ గెహాజీకి వివరిస్తున్నాడు. అంటే దైవ సేవకుని మనసు ఎప్పుడు గెహాజీతోనే ఉంది. కానీ గెహాజీ మాత్రం ఏదో దాచాలి, ఏదో సంగతిని అట్టిపెట్టాలి, దాచాలి అన్నట్లుగా జరిగిన దానిని దాచాడండి. అది చిన్నదే కావచ్చు. మరి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వెంట పరిగెత్తి అతడు తీసుకుని వచ్చిన ఆస్తి అది కొంచెమే కావచ్చు, కాదనట్లేదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా దైవ సేవకునితో వివరించుకోనకుండా, దైవ సేవకుని దగ్గర ఒప్పుకోకుండా దాచాడే. అదే ఘోరమైన పాపం అయ్యింది. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుతాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని వాక్యం చెప్తుంది. ఆలకించండి. గెహాజీ జీవితంలో అతడు ఊహించని పరిణామాలు ఎదురైతే గెహాజీ తలదించవలసి వచ్చింది. అతనే కాదు, అతని కుటుంబం మరి దేవుని ఉగ్రతకి పాల్పడవలసి వచ్చింది. దీని అంతటికీ కారణం ఏంటంటే అతడు సంగతిని దాచే స్వభావం కలిగిన వాడై దేవుని ఎదుట కానివ్వండి, దైవ సేవకుని ఎదుట కానివ్వండి, అతడు హృదయం తెరచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడకుండా దాచుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మనకు మంచిది కాదు. మనము ఆయన ఎదుట నిలిచినప్పుడు అంతటి సర్వశక్తి కలిగిన దేవుడు ఏది దాచకుండా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినం మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి క్షణం మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రతి దినం వాక్య రీతిగా ఆయన మనల్ని గద్దిస్తూనే ఉన్నాడు. చేయబోయే ఏంటి, జరగబోయే ఏంటి, ముందున్న గతి ఏంటి, ఇవన్నీ వాక్యరీతిగా ప్రభు మనతో ఏది అరమర లేకుండా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా హృదయం తెరవాలి, ప్రభుతో ముచ్చటించుకోవాలి. అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. మనము అనేకమైన వాటిని మన హృదయంలో దాచుకొని దేవునికి దూరం అవ్వడం ఎంతవరకు సబబు? ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి అనుభవాలు మనలో పడచూపకుండా దేవునికి సన్నిహితులమై, దేవునికి సత్సంబంధం కలిగిన వ్యక్తులమై ఆయనలోని దీవెనలు పొందుకోవడానికి యోగ్యులుగా మార్చబడుదాం. అలాంటి కృప మనకు ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో ఈరోజు మరొకసారి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం నైనా. మీరు ఏది దాచక అరమర లేకుండా మాతో మాట్లాడుతున్నారు, మాకు కనువిప్పు కలుగు చేస్తున్నారు. కానీ మేమే అంతరంగములో రహస్యం కలిగి ఏదో దాచాలన్నట్లుగా మీ ఎదుట మేము దాచి మేము ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్న అనుభవాల్ని మేము గుర్తించుకునేటట్లుగా మీరు సహాయం చేశారు నైనా. అలాంటి బ్రతుకు కాకుండా అబ్రహాము వలె, మోషే వలె నైనా మేము మా హృదయంలో ఉన్న సమస్తాన్ని మీకు వివరించుకొని మేము శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. యోనా వలె కాకుండా, గెహాజీ వలె కాకుండా మేము మా యొక్క అడుగు జాడల్ని సరిచేసుకోవడానికి, మీ ఎదుట ఏది దాచక యథార్థమైన హృదయం కలిగి ఉండడానికి మీరు సహాయం చేసి మమ్మల్ని మీ బాహు చాపి దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా విశేషమైన కృపచేత మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.